ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ట్రాన్స్ఫర్మేషన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. సో ఇది ఇచ్చారు, ఇది ప్రూవ్ చేయాలా. ఆర్హెచ్ఎస్లో నుంచి ఎల్హెచ్ఎస్ అయినా ప్రూవ్ చేయొచ్చు మనం, లేదా ఎల్హెచ్ఎస్లో నుంచి ఆర్హెచ్ఎస్ అయినా ప్రూవ్ చేయొచ్చు. ఇక్కడ ఏం చేస్తారంటే మనకు విషయం తెలుసు, ఏం సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ ఏమవ్వాలంటే 180 అవ్వాలా. సో నేను ఆర్హెచ్ఎస్ పార్ట్ తీసుకుంటానా. సో ఆర్హెచ్ఎస్ ఏముందంటే 4 cos π - a/4 అట్లుంది, ఇలా ఇచ్చినారు. ఇది ఆర్హెచ్ఎస్. నేను కొంచెం మార్చి రాసుకుంటాను, ఎట్లంటే ఏదైనా ఫార్ములాలోకి కన్వర్ట్ అయ్యేటట్లు. ఈ 4లో 2 కామన్ తీసిన, 2 బయట తీస్తే 2 cos ఇదంతా అట్లే వస్తుంది. ఈ రెండు దీని ఒక గ్రూప్ లాగా రాసుకున్నా, లాస్ట్లో ఉండేది అలాగే రాసిన. ఇప్పుడు ఇది ఏ ఫార్మాట్లోకి వచ్చిందంటే 2 cos a cos b లాగుంది. 2 cos a cos b ఫార్ములా ఏమంటే cos a + b + cos a - b. 2 cos ఏది, ఇది cos b అనమాట. దీన్ని మార్చేస్తాం. ఇప్పుడు ఎట్లా మారుస్తామో చూద్దాం. 2 ఈ 2 అట్లే రాసిన, cos a + b అంటే a + b కదా, డినామినేటర్లు సేమ్ కాబట్టి ఎల్సిఎం వచ్చి 4. పై ఉండేది డైరెక్ట్గా అడిషన్ చేస్తున్నాం, ఇది. సో అడిషన్ చేసిన ప్లస్, ఇక్కడ ఫార్ములాలో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, మళ్ళీ cos a - b అంటే ఇది మైనస్ మల్టిప్లై చేస్తే ఇక్కడ -π అవుతుంది, +b అవుతుంది. -π + b అయింది. డినామినేటర్లో 4 అట్లే రాసినాం. ఈ లాస్ట్లో ఉండేది అలాగే రాసినాం. సో నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుందో చూద్దాం. π 2π అవుతుంది. ఈ రెండిట్లోంచి మైనస్ కామన్ తీసిన, అప్పుడు a + b అవుతుంది /4. ఇక్కడ π క్యాన్సిల్ అయిపోతుంది, మళ్ళీ -a + b, ఇది క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ ఆర్డర్లో చూడు, ఫస్ట్ ప్లస్ ఉండే టర్మ్ రాయాలి కాబట్టి b - a అని చెప్పి రాసినాం, b - a/4. ఈ లాస్ట్లో ఉండేదాన్ని కొద్దిగా మారుద్దాం. π అంటే ఏమి, సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ ఇది కదా, 180 అంటే π అనమాట యాక్చువల్గా. సో కాబట్టి π బదులు a + b + c అని రాసినాం, -c. ఇటు c క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. దీన్ని కొద్దిగా సింప్లిఫై చేద్దాం. 2 cos అట్లే రాసిన, ఈ 4 దీన్ని డివైడ్ చేస్తుంది, దీన్ని డివైడ్ చేస్తుంది. 2π/4 అంటే 2 1s 2 2s క్యాన్సిల్ అయింది, π/2 మిగులుతుంది. -a + b/4 అట్లే రాసిన, ప్లస్ cos b - a/4. cos a + b/4 అట్లే మిగిలింది. ఓ విషయం అబ్జర్వ్ చేయండి ఇక్కడ మళ్ళీ, అదేమంటే cos 90 - θ, cos 90 - θ sin θ అవుతుంది. కాబట్టి ఇది ఏమవుతుంది, sin θ ప్లేస్లో ఇది ఉంది కాబట్టి అది రాసినాం. ఇది కూడా అలాగే రాసినాం, ఇది కూడా అలాగే రాసినాం. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే మల్టిప్లై చేయాలా ఈ 2తో. ఈ 2ని దీన్ని మల్టిప్లై చేయాలా, ఈ 2ని దీన్ని మల్టిప్లై చేయాలా. అట్లా మల్టిప్లై చేసి రాసినాం. 2 sin a + b/4 cos a + b/4, మళ్ళీ ఈ 2తో 2 cos b - a/4 cos a + b/4 అట్లా రాసినాం. ఇప్పుడు ఫార్ములా అనమాట. మళ్ళీ ఏం ఫార్ములా అంటే 2 sin θ cos θ, sin 2θ అవుతుంది. sin 2θ ప్లేస్లో ఇది ఉంది, 2తో క్యాన్సిల్ చేసిన, 2 క్యాన్సిల్ అయిపోయింది, అప్పుడు a + b/2. ఇది మళ్ళీ ఫార్ములా 2 cos a cos b, 2 cos a cos b, 2 cos a cos b అంటే అప్పుడే మళ్ళీ రాసినలా ఇక్కడ ఫస్ట్లో cos a + b cos a - b, ఆ ఫార్ములా అప్లై చేసినాం. cos a + b + b ప్లస్ cos a - b, b - a మైనస్తో మల్టిప్లై చేయాలి, -a - b అవుతుంది /4. ఇక్కడ +a - a క్యాన్సిల్, +b - b క్యాన్సిల్, ఏం మిగిలినాయో చూద్దాం. sin a + b/2 ప్లస్ cos b/2 ప్లస్ cos a/2. ఇది ఎట్లా వచ్చింది, -2a/4 అవుతుంది. -2a/4 అంటే 2 1s 2 2s క్యాన్సిల్ అయిపోతుంది, -a/2 వస్తుంది. cos -θ వచ్చి cos θ అవుతుంది, అందుకని cos a/2 అని రాసినాం. ఇక్కడ ఒక విషయం అబ్జర్వ్ చేయాలి, 10th క్లాస్లో చేసింటారు. sin a + b/2 అయితే ఏమవ్వాలంటే అది cos c/2 అయి ఉంటుంది. ఇది అలాగే రాసినాం. సో ఇది మనం ప్రూవ్ చేయాల్సింది. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి మోడల్లో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, 7 మార్క్స్ క్వశ్చన్.